ఈరోజు స్మార్ట్ ఫోన్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఏం చేయలేం నిజం చెప్పాలంటే. కొత్త ఫోన్ కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొనాల్సిందే. నేను ఇప్పుడు చెప్పేది ఒక్కటే. మీరు ఎప్పుడైనా సేల్ ఉన్నప్పుడే ఫోన్ కొనండి. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు 25,000 బడ్జెట్ ఉన్నట్లయితే, ఒక మంచి మొబైల్ కొనాలి అనుకున్నట్లయితే, నేను మీకు ఒక 5 అద్భుతమైన మొబైల్స్ గురించి చెప్తాను. ఇవి అన్నీ కూడా బాక్స్‌లోనే చార్జర్స్ అనేవి వస్తాయి. సో, మీరు కొత్తగా ఏమి కొనాల్సిన అవసరం అయితే లేదు బయట. వీడియోలో ఫోన్స్ అన్నీ ట్యాగ్ చేస్తాను. అక్కడ నుండి మీరు కొనవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. ఇక ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5. 25,000 బడ్జెట్‌లో ఇది చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇందులో మీకు 7,500 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. 7.5 గంటల వరకు స్క్రీన్ టైమ్ అయితే ఇస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లోనే వస్తుంది. సో, కంగారు పడాల్సిన పని లేదు. అలాగే వన్‌ప్లస్ సాఫ్ట్‌వేర్ ఆక్సిజన్ ఓఎస్ ఇప్పుడు బావుంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15తోనే వస్తుంది. 4 ఇయర్స్ ఓఎస్ ప్లస్ 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో వస్తుంది. కాల్ రికార్డింగ్ యాప్‌లో బీప్ సౌండ్ అయితే రాకుండా రికార్డ్ చేయొచ్చు. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే 120 హెర్ట్జ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. కానీ ఇది 1.5K ప్యానెల్ అయితే కాదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. గేమ్స్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక ఓవరాల్‌గా వన్‌ప్లస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. కానీ IP68 రేటింగ్ ఉంటే ఇంకా బాగుండేది. ఇక ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న ఫోన్ వచ్చేసి మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా. లావా అగ్ని 4. సో, డిజైన్ గురించి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్‌తో అయితే రాదు. కానీ చూడ్డానికైతే ప్రీమియంగానే ఉంటుంది. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఓఐఎస్‌తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఫొటోస్ అయితే డీసెంట్‌గానే వస్తున్నాయి. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే 1.5K 120 హెర్ట్జ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది చాలా షార్ప్ కలర్స్ ఇస్తుంది. అవుట్‌డోర్ బ్రైట్‌నెస్ కూడా బావుంది. ఇంకా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇంకొంచెం పెంచితే బాగుండేది. అలాగే ప్రాసెసర్ వచ్చేసి డైమెన్సిటీ 8350 ఇక్కడ కూడా ఉంటుంది. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే బాగున్నాయి. ఫోన్ అయితే హీట్ అవ్వదు. ఇండియన్ బ్రాండ్ కావాలి అనుకునే వాళ్ళకి లావా అగ్ని 4 ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇక థర్డ్ ప్లేస్‌లో ఉంది మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. సేల్ ఉన్నప్పుడు ఇది మీకు 22,000కి అయితే దొరకవచ్చు. ఇందులో మీకు 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది. వన్ డే అయితే ఖచ్చితంగా ఛార్జింగ్ వస్తుంది. IP68 69 రేటింగ్ కూడా ఈ ఫోన్‌లో అయితే ఉంటుంది. ఇంకా 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4K వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇంకా మోటో కెమెరా అయితే ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ అయ్యింది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే 1.5K POLED కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అలాగే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇది మీకు ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. క్లీన్ యూఐ, స్టాక్ ఆండ్రాయిడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఏఐ ఫీచర్స్ కూడా లైక్ సర్కిల్ టు సెర్చ్ లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ప్రాసెసర్ అయితే డైమెన్సిటీ 7400తో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సన్నగా స్టైలిష్‌గా ఉండే ఫోన్ కావాలి అంటే ఇది తీసుకోండి, బెస్ట్‌గా ఉంటుంది. ఇక సెకండ్ ప్లేస్‌లో ఉంది పోకో X7 Pro. ఇందులో మీకు 6550 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంటుంది. 8 అవర్స్ స్క్రీన్ టైమ్ అయితే ఇస్తుంది. ఇంకా డిస్‌ప్లే విషయానికొస్తే 1.5K ప్యానెల్, 120 హెర్ట్జ్ AMOLED డిస్‌ప్లే విత్ HDR10 సపోర్ట్ అండ్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు IP68 69 రేటింగ్ అయితే వస్తుంది. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఫొటోస్ అయితే బాగున్నాయి. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. గేమర్స్‌కి ఇది యొక్క బీస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. క్లీన్ సాఫ్ట్‌వేర్ కావాలి అంటే కొద్దిగా యాప్స్‌ని డిజేబుల్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ డైలర్ ఇచ్చి ఉంటే బాగుండు. బట్ వాళ్ళ సొంత డైలర్ అయితే ఇచ్చారు. ఇక ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ వచ్చేసి రియల్‌మీ P4 పవర్. ఇందులో చాలా పవర్ అయితే ఉంటుంది. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 2.5 నుంచి 3 రోజుల వరకు ఛార్జింగ్ అనేది వస్తుంది. ఇందులో మీకు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లోనే వస్తుంది. అలాగే ఇందులో IP68 69 రేటింగ్ కూడా ఉంటుంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే 1.5K ప్యానెల్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అలాగే AMOLED డిస్‌ప్లే చాలా స్మూత్‌గా ఉంటుంది.
ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా కూడా ఫోన్ చాలా బరువుగా అయితే లేదు. ఇంకా ఆండ్రాయిడ్ 16తో అదే కొత్త వెర్షన్‌తో లాంచ్ అయితే అయ్యింది. సో, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. 25,000 బడ్జెట్‌లో బ్యాటరీ ప్రైమరీ ప్రియారిటీ అయితే దీన్ని మించిన ఫోన్ అయితే లేదు. నాకు నచ్చిన టాప్ 5 ఫోన్స్ గురించి చెప్పాను. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి. పుణ్యం వస్తుంది. థాంక్ యూ.